దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర నృసింహ సరస్వతి దత్తదిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం గురించి అయితే మనము విందాము. ఎవరికి ఎటువంటి కష్టము ఉన్నా, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి ఈ కవచం చదివితే చాలట మన కష్టాలన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారు. అదేంటంటే చాలా మంది మేము కష్టాల్లో ఉన్నాము, రోజు దైవ పూజ చేస్తూనే ఉన్నాము, అయినా మా కష్టాలు తీరటం లేదు, బ్రతుకు మీద కాంక్ష రోజు రోజుకి సన్నగిలిపోతూ ఉందని చాలా మంది బాధపడుతూనే ఉంటాం నిత్య జీవితంలో. అలాంటప్పుడు భగవంతుడిని మనం ఒక్కసారి దత్తాత్రేయుని స్మరించుకుని సంకల్పం చెప్పుకొని, భగవంతుడా దత్తాత్రేయ మా కష్టాలని తీర్చు, మా ఆపదలను గట్టెక్కించు అని సంకల్పం చెప్పుకొని ఒక్కసారి కనుక మనము వజ్ర కవచాన్ని కనుక చదివినట్లయితే దత్తాత్రేయుడు మనల్ని సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట. అసలు ఈ దత్తాత్రేయ వజ్ర కవచం ఎందుకు చదవాలి, అసలు వజ్ర కవచంలో ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఇప్పుడైతే విందాం. భగవంతుడు సద్గురువుగా అవతరించినదే దత్తావతారం. దత్తావతార పరంపర అనాదిగా వస్తుంది. దత్తాత్రేయుడు ఈ యుగంలో శ్రీపాద వల్లభుడు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ స్వామి సమర్థ, శ్రీ షిరిడి సాయిబాబా రూపాల్లో అవతరించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో ఉంది, పిఠాపురంలోను. మనము దత్తాత్రేయ స్వామి తలచినంత మాత్రమునే, దత్తా మమ్మల్ని కాపాడు అని తలచినంత మాత్రమునే రక్షించేవాడు. మానవాళిని చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానానికి, మృత్యువు నుండి అమృతత్వానికి నడిపించడానికి ఆ దేవుడే జగద్గురుడై సన్మార్గదర్శకుడై సద్గురు రూపాలతో అవతరిస్తూ ఉంటాడు. ఆ విధంగా వచ్చిన దయాపూర్ణ దివ్య తత్వమే దత్తాత్రేయుడై అవతరించాడు. అసూయ ఎరుగని తల్లి అనసూయ మాత ఆ స్వామికి తల్లి. తపో మహిమలో 3 విధములైన ఆది భౌతికము, అధి దైవికము, ఆధ్యాత్మికములనే తాపాలను తొలగించుకొని అత్రిగా ప్రసిద్ధుడైన అత్రి మహర్షి తండ్రి. వేద వేద్యుడు, సకల జనారాధ్యుడు అయిన ఆ స్వామి యోగ మార్గానికి, గురు పరంపరకు ఆద్యుడు. ఆశ్రితులైన నమ్మిన భక్త లోకానికి తనను తానే దత్తం చేసుకున్నాడు కనుక దత్తుడు. అత్రిపుత్రుడు గనుక ఆత్రేయుడు. దత్తాత్రేయునిగా భక్త సులభునిగా సకల లోక వంద్యుడై అలరాడుతూ ఉన్నాడు. ఈ దత్తావతారానికి చెప్పవలసిన మరొక గొప్ప విశేషం ఉన్నది. భక్తితో గాని భక్తి లేక గాని ఏ విధంగా అయినా తలచిన, పిలిచిన వెంటనే పిలిచిన వారిని ఆపద నుండి ఆదుకుంటాడు. తలచినంతనే వచ్చి ఆపదల నుండి రక్షిస్తాడు కనుక ఆ స్వామిని స్మర్తుగామి అంటారు. అటువంటి దేవుని కన్నా మానవ కోటి గొప్ప వరమే ఉంది. ఒక మారు మహర్షులంతా మానవ కళ్యాణార్థము ఏదైనా ఒక దివ్య మంత్రము ఉపదేశించమని వ్యాస మహర్షిని అడిగారు. ఆ మహర్షి అటువంటి దివ్య మహిమాన్వితమైన లోక కళ్యాణ కారకమైన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ప్రసాదించిన దత్తాత్రేయ వజ్ర కవచాన్ని మునులకు, లోకానికి కూడా చెప్పాడు. ఆ కవచము ఎంత విశిష్టమైందో, దివ్య ఫలప్రదమో ఈ కవచం వింటున్నప్పుడు తెలుస్తుంది. ఆ కవచ పారాయణము ఏ విధంగా, ఎన్ని మార్లు, ఎక్కడ చేస్తే ఏ ఏ ఫలాలు వస్తాయో కూడా
చెప్పబడింది. ఈ కవచ పఠనంతో పొందలేనిది, సాధించలేనిది ఈ లోకంలో ఏమీ లేదన్నది నిజం. ఈ కవచానికి సంస్కృత మూలము శ్రీ వ్యాస భగవానుడు. అది వేద మూలము, పురాణ సంకలన వైభవాస్పదము, సకల సుగుణప్రదము, విద్యా వినయ సంపన్నము అయిన సాక్షాత్ నారాయణునిగా కొలవబడుతూ ఉన్న వ్యాస మహర్షి ఆశ్రమం. అర్ధ నిమీలిత నేత్రుడై, సమాధిస్థితుడై, స్థితప్రజ్ఞుడైన వ్యాస భగవానుడు విజ్ఞాన చిద్విలాసాన్ని తన మందహాసంతో చిలికిస్తూ స్థిరుడై ఉన్నాడు. ఎదుట కొందరు మహర్షులు వేద పురాణ విజ్ఞాన విషయాల్లో తమ సందేహాల నివృత్తి కోసం వినయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ తొలగబోయే సందేహం లాగానే తమ మధ్య మౌనాన్ని తమ సంప్రశ్నతో ఛేదించారు మునులు. ఓ మహర్షి వ్యాస భగవానుడా, సర్వానర్థదాయకమైన ఈ కలియుగంలో క్లేశాల నుండి విముక్తి, చతుర్విధ పురుషార్థ సిద్ధి సులభంగా మానవులకు ఎలా సిద్ధిస్తుంది? దయతో ఈ విషయాన్ని మాకు చెప్పి అనుగ్రహించండి అని మునులు వ్యాసుని వినయంగా అడిగారు. ఒక్కసారి పఠించినంత మాత్రాననే భోగ మోక్షాలను ప్రసాదించగల ఒక దివ్య స్తోత్రాన్ని మీరు కోరినట్లే మీకు చెబుతాను అంటూ వ్యాసుడు చెప్పడం ప్రారంభించాడు. హిమాలయ పర్వతంపై అనేక కల్ప వృక్షాలతోనూ మహారత్నాలతోనూ సకల సంపత్కరమై శోభిల్లే గౌరీ శిఖరం అనే దివ్య పర్వత శృంగం ఉంది. అది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల నివాసం. రత్నసింహాసనంపై పరమేశ్వరుడు జగన్మాత పార్వతీతో కొలువై ప్రసన్నుడై ఉన్నాడు. స్వామిని పార్వతీదేవి తన మనసులోని కోర్కెను ఈ విధంగా అడిగింది. ఓ మహాదేవా, సకల లోక కళ్యాణకారక, భక్తవ శంకర, నేను మీ వలన లోకంలోని అనేక విశేషాలను అద్భుతాలను గురించి విన్నాను. ఇప్పుడు నాకు భూమండలం అంతా చక్కగా తిరిగి అందున్న విశేషాలను చూడాలన్న కోరిక బలంగా కలుగుతూ ఉన్నది అని జగన్మాత పార్వతి పరమేశ్వరునికి విన్నవించింది. పార్వతి మాటలను విని ప్రసన్న మందస్మిత వదనంతో ఆమె చేతిపై తన చేతితో తట్టాడు. వాహనరూఢుడై ఆమెతో కలిసి భూమండలం అంతా తిరిగి ఆమె కోరికను తీర్చేందుకు అంగీకరించాడు. తక్షణం వృషభవాహనరూఢుడై పార్వతీ పరమేశ్వరులు భూమండలం చేరి వింతలు విశేషాలు చూస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఒక కారడవిలోనికి ప్రవేశించారు. అక్కడ వారు గొడ్డలి చేతబట్టి వేట కోసం తిరుగుతున్న ఒక బిల్లుని చూశారు. అతడి వజ్రకాయం చూపరులకు ఆశ్చర్యాన్ని కొలుపుతుంది. అతనిలో వేట వలన అలసట ఏమాత్రం కనిపించడం లేదు. ఆనందంగా నిశ్చితంగా నిలబడి ఉన్న ఆ బిల్లుని పార్వతి ఆశ్చర్యంగా చూసింది. అక్కడే ఉన్న ఒక పెద్ద పులి లేడిని చూచి పారిపోతోంది. జాతి వైరం ఉన్న ఆ రెండు స్నేహంగానే ఒకదాని వెంట ఒకటి పరుగులెడుతూ ఉన్నాయి. దాని గూర్చి ఆమె పరమశివుణ్ణి ప్రశ్నించి తెలుసుకోవాలనుకుంది. ఓ ప్రభు శంభుదేవా, ఎదురుగా జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూడండి అని అంది. పార్వతీదేవి సందేహాన్ని పరమేశ్వరుడు మధుర వాక్కులతో నివృత్తి చేస్తూ ఉన్నాడు. పార్వతి, ఈ విచిత్ర సంఘటన గురించి నీకు చెబుతాను. ఈ సృష్టిలో ఏది మనకు కొత్తది, విచిత్రము కానే కాదు. నీవు చూస్తూ ఉన్న ఈ భిల్లుడు దూరశ్రవుడు, పరమ ధార్మికుడైన అతడు ఈ మున్యాశ్రమాలలో అందరికీ పూజోపకరణాలు తెచ్చి ఇస్తూ ఉంటాడు. ప్రతిఫలం ఏమీ ఆశించడు. మునులంతా అతనిపై దయగలిగి వర్తిస్తూ ఉంటారు. అక్కడే
దలాధనుడనే మహాముని ఆశ్రమవాసిగా ఉన్నాడు. ఆ ముని దత్తాత్రేయ స్వామి స్మర్తుగామి అంటే స్మరించగానే వచ్చి దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడని విని ఉన్నాడు. అందులో నిజమెంతో పరీక్షించే ఉద్దేశంతో దత్తస్వామిని స్మరించాడు. అద్భుతం! శ్రీ దత్తస్వామి దర్శనం వెంటనే లభించింది. అమితానందము ఆశ్చర్యము నిండిన మనసుతో ఆ స్వామిని పూజించాడు దలాధనుడు. సామాన్య రీతిలో అనాలోచితంగానే ఆ స్వామిని ఆ విధంగా రప్పించినందుకు క్షమాపణ సమర్పించుకున్నాడు. క్షమార్పణ పూర్వకంగా దలాధన మహర్షి దత్తస్వామితో నా అపరాధాన్ని మన్నించండి అన్నాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి స్వభావ సిద్ధంగా భక్తితో గాని భక్తి లేకుండా గాని ఎవరైతే నన్ను అనన్య చిత్తంతో స్మరిస్తారో వారి వద్దకు తక్షణమే నేను వచ్చి వారి కోరిక తీరుస్తాను అన్నాడు. అంతేకాదు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దత్తస్వామి. కానీ కోరదగిన కోరికలేవి తన మనసుకు తోచడం లేదు కనుక మీకు తోచినదేదో అనుగ్రహించండి అన్నాడు దలాధనుడు. అప్పుడు దత్తాత్రేయుడు దలాధనుని సంపూర్ణంగా అనుగ్రహించదలిచాడు. ఆయన ఇవ్వదలచిన వరం దలాధనునికే కాక లోకానికే సౌభాగ్యప్రదము ముక్తికారకమై అలరారింది. నా వజ్ర కవచం ఒకటి ఉంది, ఇస్తాను, దీనిని గ్రహించు అన్నాడు స్వామి. ఆ కవచానికి ఋషిని, ఛందస్సును, న్యాసాన్ని, ధ్యానాన్ని, విశేష ఫలాన్ని వివరిస్తూ బీజాక్షర సమేతంగా వజ్ర కవచం ఉపదేశించాడు. ఆ వివరాలు ఇవి. అస్య శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర మంత్రస్య కిరాత రూపీ మహారుద్ర ఋషి అనుష్టుప్ ఛందః శ్రీ దత్తాత్రేయో దేవత ద్రాం బీజం ఆం శక్తిం క్రౌం కీలకం ఓం ఆత్మనే నమః ఓం ద్రీం మనసే నమః ఓం ఆం ద్రీం శ్రీం సౌః ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇహపర సాధకమైన దత్తాత్రేయ వజ్ర కవచాన్ని జపించబోయే ముందు అంగన్యాస కరన్యాసాలతో హృదయాదిన్యాసంతో ప్రారంభించాలి. హృదయాదిన్యాసం చివర ఓం భూర్భువస్వరోం అని పలికి చేతులు చరుస్తూ భూత ప్రేతాలేవి తమ ఆవరణలోనికి ప్రవేశించకుండా శరీర రక్షణ కోసం చేతులతో చప్పట్లు చరుస్తూ దిగ్బంధం చేయాలి. జగద్రక్షాకారము అమేయ శక్తి సంపన్నము అయిన ఈ కవచాన్ని ధరించబోయే ముందు ఈ అనంత వరాన్ని మనకు ప్రసాదించిన శ్రీ దత్తస్వామిని ధ్యానించడం సముచితం. ధ్యానం ఏ విధంగా చేయాలో వివరించే శ్లోకాలు ఇవి. జగదంకురకంధాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే కథా యోగి కథా భోగి కథా నగ్నః పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయకః. వారణాసీపురస్నాయి కొల్హాపుర జపాదరః మహురీపుర భిక్షాసి సహ్యసాయి దిగంబరః ఇంద్రనీల సమాకారా చంద్రకాంతి సమద్యుతిః వైఢూర్య సదృస్ఫూర్తి చరకించి జటాధరః సిగ్నధావల్య యుక్తాక్షోత్యంత నీలకనీనికః భ్రువక్ష శ్మశ్రు నీలాంకః శశాంక సదృశాననః ఆస నిర్జిత నీహారః కంఠ నిర్జిత కంబుకః మాంసలాంసో దీర్ఘబాహుః పాణి నిర్జిత పల్లవః. ఈ జగత్తుకు మూలకారకుడు సచ్చిదానందమూర్తి
యోగేంద్ర చంద్రుడు పరమాత్మ స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కారము. ఒక మారు యోగిగా భోగిగా నగ్నంగాను మరొక మారు పిశాచ రూపంతోనూ సంచరించే భోగ మోక్షప్రదుడైన శ్రీ దత్తస్వామి సకల సంపత్కారకుడు. ఆ స్వామి ప్రతిరోజు ఉదయవేళ కాశీనగరంలో గంగా స్నానం చేసి కొల్హాపురంలో జపధాన్యాలు చేసి మాహూరిపురిలో అంటే నేటి మాహూర్గఢలో భిక్షాటన చేస్తూ ఉంటాడు. తరువాత సహ్యాద్రి గుహలో దిగంబరుడై శయనిస్తాడు. ఇంద్ర నీలకాంతి నింపుకున్న శరీరంతో వెన్నెలు వెదజల్లే కరుణ నిండిన కన్నులతో ఉండే ఆ స్వామి జటలు ఎరుపు నలుపులతో కలిసి వైఢూర్యాల వలె ప్రకాశవంతములై ఉంటాయి. ఆయన ముఖము చంద్రబింబం వలె ఉంటుంది. ఆయన కనుబొమ్మలు మీసము నీలి వర్ణపు గడ్డము వక్షస్థలం వరకు వేలాడుతూ ఆయన యతి రూపాన్ని శోభయమానం చేస్తూ ఉంటుంది. మంచును మించిన తెల్లని చల్లని చిరునవ్వు, శంఖం కంటే అందమైన కంఠము, బలమైన దీర్ఘబాహువులు, లేత చిగుళ్ళ కంటే అందమైన కోమలమైన కరకమలాలతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడు. విశాల వక్షము, చక్కని కట్టి ప్రాంతము, ఎర్ర తామరల వంటి పాదాలు ఉంటాయి. పాదపు పైభాగము తాబేలు వెనుక భాగంలో అందంగా ఉంటుంది. చీల మండలు కనిపించకుండా ఉండి పాదాలు అందంగా సకల జన సంపూజ్యంగా ఉంటాయి. ఆ స్వామి తనను ఆశ్రయించిన వారిని కష్టాల నుండి ఉద్ధరిస్తూ ఉంటాడు. శిష్యులకు లోకానికి జ్ఞానోపదేశం చేస్తూ సిద్ధాసనంలో కూర్చుని నిత్యము చిరునవ్వుతో ఉండే ఆ స్వామి స్మర్తుగామి అంటే స్మరించిన మాత్రాన స్మరించిన వారిని చేరబోయి రక్షించే భక్తవత్సలుడు. ఆ స్వామి ఎడమ చేత వరద ముద్ర, కుడి చేత అభయముద్రతో దర్శనమిస్తాడు. అప్పుడప్పుడు భక్తులను పరీక్షించేందుకు బాలురు, ఉన్మత్త వ్యక్తులు పిశాచాలతో కనిపిస్తూ ఉంటాడు. ఆ స్వామి అనంతరూపుడు, త్యాగి భోగి మహాయోగి అయిన ఆ స్వామి సర్వాంతర్యామి, సర్వగామిగా భక్తుల కోరికలను అన్నింటినీ తీర్చగల సర్వదాత, శరీరంపై భస్మంతో కనిపించే మహావధూత, భోగ మోక్షప్రదుడు, జీవన్ముక్తిని ప్రసాదిస్తాడు. ఇప్పటి వరకు చెప్పిన భోగ మోక్ష కారకమైన ఈ ధాన్యాన్ని ఈ ధ్యానాన్ని ఈ విధంగా అనన్య భక్తి భావంతో ఎవరైతే స్మరిస్తారో వారు జీవన్ముక్తులై నన్నే పొందుతారు అని దత్తాత్రేయ స్వామి దలాదన మునితో చెప్పాడు. దిగంబరుడు సుగంధమయమైన భస్మాన్ని అరుదుకున్నవాడు, చక్రము త్రిశూలము డమరుపు గదాది ఆయుధాలతో విరాజిల్లే స్వామి పద్మాసనస్థుడు, యోగి మునీంద్ర వందితుడు అయిన స్వామిని నిర్మల చిత్తంతో ధ్యానించాలి. ఇక శ్రీ దత్తస్వామిని గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇలా పంచోపచారాలతో సేవించాలి. అనంతరం దత్తాత్రేయ బీజమంత్రం ఓం ద్రామ్ అంటూ 108 సార్లు జపించాలి. ఈ విధంగా దత్తస్వామిని ఏ విధంగా మనం పూజించాలనేది విన్నాము. ఇక వజ్ర కవచం గురించి అయితే విందాము. సర్వలోక రక్షకము, సకల సంపత్కరము, భోగ మోక్షప్రదము, సాక్షాత్ దత్త స్వరూపము అయిన శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచము ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. అణువు నుండి బ్రహ్మాండం వరకు నిండి ఉన్న సర్వాత్మకుడు, సర్వరక్షకుడైన శ్రీ దత్తస్వామిని మన శరీరము, ప్రాణము, ఆత్మ ఈ విధంగా మనలోని అణువును రక్షించమంటూ ప్రార్థిస్తూ ఈ కవచాన్ని మనము ఏ విధంగా చదవాలనేదని ఇప్పుడు మనము విందాము. సహస్రార కమలంలో ఉన్న దత్తస్వామి నా శిరస్సును రక్షించుగాక. అనసూయ కుమారుడైన దత్తుడు చంద్రమండల మధ్యంలో ఉండి నా లలాటాన్ని అంటే నా నుదురును కాపాడుగాక. హం క్షం అను బీజాక్షర రూప ద్విధళ పద్మ నివాసుడై అంటే ఆజ్ఞాచక్రంలో ఉండి మనోమయ రూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి నా భ్రూకుటిని కాపాడాలి. జ్యోతి స్వరూపుడై శ్రీ దత్తస్వామి నా కనులను, శబ్దాత్మకుడైన దత్త దేవుడు నా 2 చెవులను రక్షించాలి. గంధ రూపుడైన స్వామి నా నాసికను, రస స్వరూపుడైన దేవదేవుడు దత్తుడు నా ముఖమును, వేద విజ్ఞాన స్వరూపుడైన శ్రీ దత్తుడు నా జిహ్వను, ధర్మ స్వరూపుడైన నా స్వామి నా దంతాలను పెదవులను కాచుగాక. ఆత్రేయుడైన స్వామి నా చంపలను, ఆత్మవిధుడైన దత్తుడు నా శరీరంతటిని కాపాడుదుగాక. షోడశ కమలంలో అంటే విశుద్ధ చక్రంలో
ఉండి స్వరూపుడు సర్వాత్మ స్వరూపుడు అయిన దత్తస్వామి నా కంఠాన్ని కాపాడుగాక. చంద్రానుజుడైన శ్రీ దత్తుడు నా 2 భుజాలను కాపాడాలి. శత్రువిజుడైన దత్తస్వామి భుజముల నుండి మెడ వరకు ఉండే ఎముకలను రక్షించాడు. సాక్షాత్ విష్ణు రూపుడైన స్వామి నా వక్షస్థలాన్ని కా నుండి ఠ వరకు గల ద్వాదశ దళ కమలలో అంటే అనాహత చక్ర స్థితిలో ఉన్న యోగీశ్వరుడైన దత్తుడు హృదయస్థ రూపుడై వాయు రూపుడై నా హృదయాన్ని రక్షించుగాక. స్మృత్తుగామిగా పార్శ్వవర్తిగా ఉండే దేవదేవుడు నా పార్శ్వాన్ని కాపాడాలి. యోగ విధుడు దయామయుడైన దత్త భగవానుడు నా ఉదరాన్ని రక్షించాలి. డాకారం నుండి ఫాకారం వరకున్న దశధళ కమలంలో కూడి అగ్నితత్వం మయుడు మణిపూరక చక్రంతో కలిసి నా నాభిని రక్షించాలి. సకలంలో తనలో సర్వము ఉన్న స్వామి నా కటి ప్రాంతాన్ని రక్షించుగాక. బాకారం నుండి లాకారం వరకు గల షడ్దళ కమలం అంటే స్వాదిష్టాన చక్రాన్ని జలతత్వ రూపుడై కాపాడాలి. సిద్ధ సనస్తుడయి సిద్ధేశ్వరుడు నా 2 ఉరువులను రక్షించాలి. మహారూపుడైన శ్రీ దత్తస్వామి నా మూలాధార చక్రాన్ని నా పృష్ఠ భాగాన్ని సర్వాన్ని రక్షించాలి. అవధూతేంద్రుడైన శ్రీ దత్తస్వామి నా 2 పిక్కలను కాపాడాలి. తీర్థ పావనుడైన స్వామి నా పాదాలను సర్వాత్ముడైన దేవదేవుడు నా సర్వాంగాలను కేశవుడు నా రోమాలను రక్షించుగాక. మృగ చర్మధారి అయిన శ్రీ స్వామి నా చర్మాన్ని భక్త ప్రియుడైన దత్తుడు నా శరీరం రక్తాన్ని మాంసాన్ని కాపాడాలి. స్థిర బుద్ధి అయిన స్వామి నా అస్తులను బ్రహ్మస్వరూపుడైన శ్రీ దత్తుడు నా ధారణ శక్తిని సుఖప్రదాత అవధూత అయిన స్వామి నా చిత్తాన్ని రక్షించాలి. ఇంద్రియాలకు అధినేత అయిన శ్రీ దత్తస్వామి నా మనోబుద్ధి అహంకారాలను రక్షించాలి. ఈశ్వరుడైన నా స్వామి నా జ్ఞానేంద్రియాలను రక్షించాలి. ఉత్తమ ఆత్మబంధువైన శ్రీ దత్తస్వామి నా బంధువులను రక్షించుగాక. శివ స్వరూపుడైన స్వామి నా సకల సంపదలను పుత్రాదులను రక్షించుగాక. ప్రకృతి తత్వ మర్మ విధుడైన శ్రీ దత్తుడు నా జీవన సహచరులను కాపాడాలి. శ్రాజ్ఞ ధనుర్ధారి అయి విష్ణు రూపుడైన దత్త ప్రభువు నా పశు సంపదను నా ప్రాణములను నేను భుజించే భక్ష్యాలను భాస్కరుడై ఆరోగ్యమయం చేసి రక్షించుగాక. చంద్ర రూపుడైన శ్రీ స్వామి నా సకల శాంతమయ సుఖాలను త్రిపుర వైరి అయిన శివ స్వరూపుడైన దత్తుడు నా సమస్త దుఃఖాల నుండి రక్షించుగాక. పశుపతి అయి నా పశువులను భూతేశ్వరుడైన దత్తనాథుడు నా ఐశ్వర్యాన్ని యోగ సిద్ధిని రక్షించుగాక. విషహరుడైన శ్రీ దత్తుడు నన్ను తూర్పు దిక్కున యజ్ఞ రూపుడై ఆగ్నేయ దిక్కున ధర్మస్వరూపుడై దక్షిణాన శత్రుహరుడై నైరుతి దిక్కులో నన్ను రక్షించుగాక. వరాహ రూపుడై పశ్చిమ దిశలో సకల లోక రక్షకుడై వాయు రూపుడై వాయువ్య దిశలో ధనపతి అయిన కుబేరుడై ఉత్తర దిశలో జగద్గురుడైన శివస్వరూపుడై ఈశాన్య దిశలో నన్ను రక్షించాలి. మహాసిద్ధరూపుడై ఊర్ధ్వం అంటే పైనుండి జటాధరుడైన దత్తుడై అధో దిశ అంటే కింద నుండి నన్ను రక్షించాలి. సకల లోక రక్షకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి సకల దిశల నుండి నన్ను రక్షించుగాక. ఈ మహామహిమాన్వితమైన కవచాన్ని అర్థవంతము ఫలప్రదము అయ్యేలా చేసే మాల మంత్రమున్నది. ఇప్పుడు దీన్ని స్మరించాలి. పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మాలా మంత్రం ఇది. శ్రీ దత్తాత్రేయ ఉత్తర మాలా మహామంత్రం. అస్య శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రస్య సదాశివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ దత్తాత్రేయో దేవత ద్రాం బీజం నమ ఇతి శక్తిః దత్తాత్రేయో ఏతి కీలకం మమ అజ్ఞాన నివృత్తి ద్వారా జ్ఞాన వైరాగ్య చతుర్విధ పురుషార్థ సహిత అవిష్ట కామాన సిద్ధ్యర్థే
జపే వినియోగః మాలామంత్రం మమ బ్రూహి ప్రియా యస్మాదహం తమ శృణుదేవి ప్రవక్ష్యామి మాలామంత్రమనుత్తమం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణమాంత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగిని అవధూతాయ అనసూయానందవర్ధనాయ అనఘాయ ఆనందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామప్రదాయ ఓం భవబంధ విమోచనాయ ఆం ఆసాధ్యబంధనాయ హ్రీం సర్వభూతిదాయ క్రోం అసాధ్యకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ స్లౌః సర్వమనః క్షోభణాయ శ్రీం మహాసంప్రద్రాయ గ్లీం భూమండలాధిపత్యాయ ద్రాం చిరంజీవినే వషట్ వసీకురు వసీకురు ఔషడాకర్షయ కర్షయ హూం విద్వేషయ విద్వేషయ ఫట్ ఉచ్చాటయోచ్ఛటయ టహ టహ స్తంభాయ స్తంభాయ ఖే ఖేం ఖేం మారయ మారయ నమ సంపన్నయ సంపన్నయ స్వాహ పోషయ పోషయ పరమంత్ర పరమంత్ర పర తంత్రాణి చింది చింది గ్రహ నివారణాయ నివారయ వ్యాధిన్ వినాశయ వినాశయ దుఃఖ హర హర దారిద్రం విద్రావయ విద్రావయ దేహం పోషయ పోషయ చిత్తం తోషయ తోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వప్లవస్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. ఇందులో సర్వ రక్షలు చెప్పబడుతూ ఉన్నాయి. ఏ తన్మే వజ్రకవచం యః పఠేత్ శృణుయాదసి వజ్రకాయ చిరంజీవి వజ్రకాయ చిరంజీవి దత్తాత్రేయో హమబ్రువం త్యాగి భోగి మహాయోగి సుఖదుఃఖ వివర్జితః సర్వత్ర సిద్ధ సంకల్పో జీవన్ముక్త్యోధ్యవర్తతే. ఈ వజ్ర కవచాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో లేక వింటారో వారు సంపూర్ణ వజ్రకాయులు దీర్ఘాయుతో సుఖిస్తారు. అతడు దత్తునితో సమంగా జీవన్ముక్తుడు సిద్ధ సంకల్పుడు అవుతాడు. ఈ వరాన్ని వాగ్దానాన్ని శ్రీ దత్త స్వామి స్వయంగా మనకు ప్రసాదించాడు. ఈ మహద్భాగ్యాన్ని అందుకుని అదృష్టవంతులవుదాం. శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని మన పాలిట మహాభాగ్యంగా దళాదునికి ఇచ్చి దత్తస్వామి అంతర్ధానం అయ్యాడు. దళాదనుడు స్వామి చెప్పిన విధంగా కవచాన్ని పఠించి జీవన్ముక్తుడై నిత్య సుఖి అయి ఇప్పటికీ ఉన్నాడు. ఈ కవచాన్ని దళాదునితో పాటుగా దూర శ్రవుడు అనే బిల్లుడు కూడా విని వజ్రకాయుడైనాడు. ఒక్కసారి విన్నందుగా అంతటి ఫలం కలిగింది. ఈ కవచ మహత్యాన్ని వివరించమని పార్వతి శివుణ్ణి అర్థించింది. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా దేనిని జపించనో ఎంత జపించవలేనో వివరించమని ప్రార్థించింది. పార్వతీదేవి ఏ విధంగా చదవాలి ఎన్నిసార్లు జపించాలి అని వివరించమని పార్వతీదేవి శివుని ప్రార్థించింది. ఈ కవచం పట్టణం చతుర్వేద పురుషార్థాలను సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. మనలోని 6 శత్రువులను ఇంట బయట ఉన్న శత్రువులను జయించగలం. దీనిని 1000 సార్లు పఠిస్తే 8 రకాలైన మహావ్యాధులు 13 రకాలైన సన్నిపాత జ్వరాలు 96 రకాల నేత్ర వ్యాధులు 8 రకాల శూల వ్యాధులు 80 వాత పైత్య రోగాలు మంత్ర తంత్రాదుల వల్ల వచ్చే ఆది వ్యాధులు అన్ని నశించిపోతాయి. ఈ దత్తాత్రేయ వజ్ర కవచాన్ని 10,000 మార్లు జపిస్తే అపమృత్యు భయము తొలగిపోతుంది. 30,000 సార్లు జపిస్తే ఆకాశ గమనం సిద్ధిస్తుంది. 1,00,000 మార్లు జపిస్తే నిస్సందేహంగా సాధకునికి సర్వకార్యాలు సిద్ధిస్తాయి. విషవృక్ష మూలంలో దక్షిణ ముఖంగా కూర్చుని 1 మాసం రోజులు దీన్ని జపిస్తే శత్రువు వికలేంద్రులవుతాడు. మేడు చెట్టు కింద జపిస్తే ధనధాని వృద్ధి జరుగుతుంది. మారేడు చెట్టు కింద జపిస్తే సంపద ప్రాప్తిస్తుంది. శాంతి కోరేవాడు చింత చెట్టు కింద జపించాలి. తేజము ఓజస్సు బలము కోరేవాడు
రావి చెట్టు కింద జపించాలి. జ్ఞానాన్ని కోరేవాడు తులసి చెట్టు కింద ఈ వజ్ర కవచాన్ని జపించాలి. మంచి భార్యను కోరుకునేవాడు మామిడి చెట్టు కింద, ధనాన్ని కోరుకునేవాడు మంచి పొలంలోను, పశువృద్ధికి గోశాలలోను జపించాలి. దేవాలయంలో కూర్చుని జపిస్తే సర్వార్థ సిద్ధి జరుగుతుంది. వారి నాభి వరకు నీటిలో మునిగేలా నిలబడి సూర్యుని చూస్తూ 1000 సార్లు కవచాన్ని పఠిస్తే యుద్ధము శాస్త్రవాదాల్లో జయిస్తాడు. కంఠం వరకు నీటిలో మునిగేలా నిలిచి రాత్రిపూట జపిస్తే సామాన్య జ్వరాలు, అపస్మారక స్థితి, కుష్టు, ఉష్ణ జ్వరము లాంటి వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహామారి, ఉపద్రవం లాంటి బాధలు స్మరణ మాత్రం చేత నశించిపోతాయి. దీన్ని మహత్యాన్ని పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన వైనని ఈ విధంగా వ్యాస మహర్షి ఋషులకు తెలిపాడు. అత్రిపుత్రుడు, దేవదేవుడు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి దళాదునికి చెప్పిన ఈ గొప్ప కవచాన్ని పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన తీరు లోకరాధ్యము. రుద్రయామళ అంతర్గతంగా మంత్ర శాస్త్ర రూపమైన హిమత్కండంలోని ఉమామహేశ్వర సంవాద రూపంలో దర్శనమిచ్చిన ఈ దత్తాత్రేయ వజ్ర కవచం. ఈ విధంగా సర్వం సంపూర్ణము దత్తాత్రేయ వజ్ర కవచాన్ని వివరించి ఉన్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు తెలపండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దత్తాత్రేయుని అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. దత్తదిగంబర శ్రీపాద వల్లభ దత్తదిగంబర నృసింహ సరస్వతి దత్తదిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.